వరంగల్ 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెలంగాణలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మెడికల్ కాంప్లెక్స్ గా ఉండాలనే లక్ష్యంతో 2200 పడకలతో 1700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న భవనం. దీనిని బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే ప్రారంభించిన ఈ హాస్పిటల్ ఆసుపత్రిగా అవుతుందా లేక ప్రాజెక్టుగా నిలిచిపోతుందా? వరంగల్ నగరంలో ప్రారంభమైన ఈ భవనం ఎన్ని రోజులైనా ఇంకా ఎందుకు పూర్తి అవ్వలేదు? ఎందుకు ప్రజల మధ్య చర్చనీయాంశంగా మారింది? కోట్ల రూపాయల ప్రాజెక్టుగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంకా ఎందుకు చివరి దశలోనే ఆగిపోయింది? దీనిలో ఆసుపత్రి, మెడికల్ కాలేజ్, క్వార్టర్స్ అన్ని ఏర్పాటు చేయాలనే ప్రణాళికతో మొదట పనులు మొదలయ్యాయి. కానీ ఇప్పుడు ఆ నిర్మాణం భవనం అర్ధసిద్ధంగా ఉండిపోవడం ప్రజల్లో అనేక అనుమానాలకు దారితీస్తోంది. ప్రభుత్వ వర్గాలు మాత్రం బడ్జెట్ సమస్యలు, టెక్నికల్ డిజైన్ చేంజెస్ వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం అయిందని చెబుతున్నారు. కొత్త కాంట్రాక్టర్ ఎంపికైనా కూడా పనులు మాత్రం పూర్తవ అంతేకాకుండా వరంగల్ ఎయిమ్స్ స్థాయిలో హాస్పిటల్ రావడం కూడా చర్చలో ఉంది. కాబట్టి ఈ భవనం భవిష్యత్తులో ఏ దిశగా వెళ్తుందో చూడాలి మరి.